రంగయ్య అనే ఒక పేద వ్యాపారి రంగురంగుల టోపీలమ్ముకుంటూ జీవించేవాడు. ఒకరోజు పక్క ఊర్లో సంత జరగనుందని తన దగ్గర ఉన్న పాతకాలంనాటి బుట్టనిండా టోపీలు పెట్టుకుని అడవిదారిలో బయలుదేరాడు. ఎండ బాగా మండిపోతుండటంతో రంగయ్యకి బాగా అలసట వచ్చింది. అమ్మో, ఈ ఎండ ఏంటి ఇలా మండిపోతోంది? పక్క ఊరికి వెళ్ళాలంటే ఇంకా చాలా దూరం నడవాలి. ఇక్కడేదో పెద్ద మర్రి చెట్టు ఉంది కదా, కాసేపు ఆ చెట్టు కింద పడుకుని విశ్రాంతి తీసుకుంటాను. రంగయ్య తన బుట్టను కింద పెట్టి తన తలకి ఒక ఎర్రటి టోపీ పెట్టుకుని అలాగే నిద్రపోయాడు. కాని తనకు తెలియని విషయమేంటంటే ఆ మర్రి చెట్టు మీద చాలా అల్లరి కోతులున్నాయి. ఆ కోతులు మెల్లగా చెట్టు దిగి వచ్చాయి. రంగయ్య తలమీదున్న టోపీ చూసి బుట్టలో ఉన్న టోపీలన్నీ ఒక్కొక్కటిగా తీసి వాళ్ల తలల మీద పెట్టుకుని మళ్లీ చెట్టెక్కేశాయి. ఒక కోతైతే ఏకంగా రంగయ్య ముక్కు మీద గడ్డిపుల్లతో గిలిగింతలు పెట్టింది. నిద్రలేచిన రంగయ్య పక్కన ఉన్న బుట్ట చూసి కంగు తిన్నాడు. బుట్ట ఖాళీగా ఉంది. అయ్యో దేవుడా, నా టోపీలేవి? ఎవరైనా దొంగలు ఎత్తుకుపోయారా? అప్పుడే పైనుంచి కీచ్ కీచ్ అని శబ్దాలు వినిపించాయి. రంగయ్య తలెత్తి చూస్తే చెట్టు నిండా కోతులు, ఒక్కో కోతి తల మీద ఒక్కో రంగు టోపీ. రంగయ్యకి ఏం చేయాలో అర్థం కాలేదు. కోతులకి కోపం తెప్పిస్తే తన్నేస్తాయని భయం. అందుకే బ్రతిమలాడ్డం మొదలుపెట్టాడు. కాని కోతులు ఇవ్వలేదు సరికదా. రంగయ్య మొక్కితే అవి కూడా తిరిగి చేతులు మొక్కాయి. రంగయ్య కోపంతో పిడికిలి బిగించి చూపిస్తే అవి కూడా పిడికిలి చూపించాయి. కోతులు మనుషుల్ని ఎలా చూస్తే అలా కాపీ కొడతాయని రంగయ్యకి ఒక లాజిక్ అర్థమైంది. రంగయ్యకి ఒక సూపర్ ఐడియా వచ్చింది. రంగయ్య వెంటనే తన తలమీదున్న ఎర్ర టోపీని తీసి గట్టిగా నేలకేసి కొట్టాడు. అంతే, రంగయ్య చేసినట్టే చెట్టు మీదున్న కోతులన్నీ తమ తలల మీదున్న టోపీల్ని తీసి నేలకేసి కొట్టాయి. రంగయ్య గబగబా ఆ టోపీలన్నీ ఏరుకుని బుట్టలో పెట్టుకుని సంతోషంగా పక్క ఊరికి వెళ్ళిపోయాడు. చూశారుగా ఫ్రెండ్స్, కష్టం వచ్చినప్పుడు కంగారు పడితే లాభం లేదు. రంగయ్యలాగా కొంచెం తెలివిగా లాజిక్తో ఆలోచిస్తే ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది. ఈ కథ మీకు నచ్చితే మన బొమ్మల లోకం తెలుగు కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.